హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ కనుక మీరు ట్రై చేశారనుకో సూపర్ అంటే సూపర్ టేస్ట్. మీరు అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. నేను చెప్పడం కాదు కానీ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా మంచిగా తింటున్నారు. అసలు ఎంత ఈ పచ్చడి పేరేంటో మీకు చెప్పలేదు కదా. టమాటా కొత్తిమీర పచ్చడి చేయడం అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీరను మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ కొత్తిమీర 20 రూపాయలకు కట్ట వస్తుంది కదా, అలాంటిది నేను ఒక కట్ట తీసుకొని మంచిగా కడిగి అయితే పెట్టుకొని కడాయిలో వేసాను. వేసి దీంట్లో వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర తొందరగా వేగిపోతుంది కదా, దాంట్లో వాటర్ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగుతున్న టైంలో మనం ఒక 4 టమాటాలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకైతే కొత్తిమీర అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది. దీన్ని తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకున్నాక అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇలా చేసి చూడండి పచ్చడి. మీకైతే కరెక్ట్ ఒక నెల రోజుల వరకు ఉంటుందండి, పాడైతే కాదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా టమాటాలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించేసుకోవాలి. మరొకసారి మూత తీసి చూద్దాం. అయితే ఇందులో వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ పోయేంత వరకు మనకు టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మరొకసారి మూత పెట్టేస్తే ఉడికించేసుకుందాం. ఇలా టమాటాలో వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుంటే బాగుంటుంది. మరొకసారి మూత తీసైతే చూద్దాం. చూసారు కదా, ఇలా మనకు టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయి. చూడండి, మనకు కలుపుతుంటేనే తెలుస్తుంది కదా, ఇలా మెత్తబడితే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు కడిగి వేసుకుంటే చాలండి. ఈ వేడికే అది కూడా మెత్తబడిపోతుంది. ఇలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేద్దాం. ఓకే, ఇది కాస్త మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దాంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, 1.5 స్పూన్ వేసాను సాల్ట్, 2 చెంచాల కారం మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 2 చెంచాలు అయితే వేసాను. వేసాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీరని వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలను కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, ఆవాల పొడి వేయాలండి. నేనైతే వీడియో అనేది మిస్ అయింది. ఇలా వేసాక అదే కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి కావాల్సినవి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు ఇవి వేసి ఇవి కొంచెం వేడయ్యాక మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపక్కగా దంచి వేయాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అండ్ ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు ఇవి వేసాక కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మన కొత్తిమీర టొమాటో పచ్చడిని అయితే ఈ ఆయిల్లో వేసి మంచిగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఇందులో వేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే నిజంగా చెప్తున్నాను. ఇది చల్లారాక మనం తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాం. ఇలా ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకైతే మంచిగా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోనైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.